శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ముందు తమ సేవలు అందిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు అంబులెన్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసేవలో తాము ముందున్నప్పటికీ దానికి తగిన ఫలితం లభించడం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు తమ సేవలను అందిస్తూ ప్రజలకు సహాయపడుతున్నామని అంబులెన్స్ నిర్వాహకులు తెలిపారు. అయితే అంబులెన్స్ నిర్వహణకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలు భారంగా మారాయని, దీనివల్ల సేవలు అందించడం కష్టమవుతోందని అన్నారు. అయినప్పటికీ ప్రజలకు సేవలు అందించడంలో తాము వెనుకడుగు వేయడం లేదని వారు స్పష్టం చేశారు. తమ కష్టాలను అర్థం చేసుకోకుండా కొంతమంది స్థానికులు తమపై బురద జల్లుతున్నారని, ప్రజల నుంచి అత్యధిక రుసుము వసూలు చేస్తున్నామని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంబులెన్స్ నిర్వాహకులు ఆరోపించారు. జీవనం సాగిస్తున్నాము, కానీ ఇక్కడ ప్రతి పోలీసు శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ ఎక్కడో అడవి ప్రాంతంలో రోడ్ల మీద, రైల్వే ట్రాక్కుల మీద శవాలు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు, ప్రమాదవశాత్తు చనిపోయిన, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందనుకోండి, రైల్వే ట్రాక్ మీద అడవిలో కూడా కుళ్ళిపోయిన శవాలు, తర్వాత బస్సులో రోడ్ యాక్సిడెంట్లు, శరీర భాగాలు తునాతునకలైపోయి గుర్తుపట్టని విధంగా ఉన్న ఈ కొంతమంది అనాథ శవాలు ఉంటారు. ఈ అనాథ శవాల్ని మేము ఉచితంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకుని వచ్చి అక్కడ ఒప్పించడం జరుగుతుంది. కానీ మా మీద కొంతమంది లోకల్ ఈ విధంగా డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని మా మీద కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక బండ్లు కొనాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడతాము, దానికి ఒక డ్రైవరు, దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి. రోడ్ల మీద అంబులెన్స్ అంటే ఒక ప్రాణం కాపాడే ఇది సంస్థ. ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు కానీ, ఏ అంబులెన్స్ అన్నా కానివ్వండి, ఒక రోడ్డు మీద చాలా వేగంగా పోతూ ఉంటారు. జరగరానివి జరిగితే బాధ్యతలు ఎవరండి? మా మీద దేనికి దుష్ప్రచారం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎక్కడో శవాలు పడి అడవుల మీద 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మోసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత 15 సంవత్సరాలు ఈ విధంగానే ఈ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్లు ఇక్కడ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము. తర్వాత ఇప్పుడు చూడండి, పోలీస్ శాఖ వారు కానీ ఎవరైనా కానీ మాకు ఫోన్ చేస్తారు. ఈ విధంగా డెడ్ బాడీ పడింది అడవుల్లో కానివ్వండి, రైల్వే ట్రాకుల మీద కానివ్వండి. కనీసం అంబులెన్స్ పెట్టుకుని స్పాట్లో అంబులెన్స్ పెట్టుకుని శవాలు మోయాలంటే చాలా దూరంలో పడి ఉంటాయి. ఎక్కడో 5 కిలోమీటర్ల తర్వాత పడి ఉంటుంది. ఒక డ్రైవర్లు, ఓనర్లు కష్టపడి ఆ శవాలను మోసుకొని వచ్చి తీసుకొచ్చి గొప్ప చెప్తాము. సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. చాలామంది కూడా దీన్ని ఏకీభవిస్తున్నారు. కానీ ఈ మధ్య కొంతకాలంగా, కొన్ని రోజుల నుంచి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు అంబులెన్స్లో మీరు ఫ్రీ సర్వీస్ చేయండి, ఉచితంగా తీసుకుని పోండి, ఈ విధంగా కొంతమంది మా మీద దౌర్జన్యానికి ప్రవర్తిస్తున్నారు. కానీ ఇందులో ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కనీసం ఉచితంగా చేయాలన్నా కూడా మేము కూడా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి ఈఎంఐలు కట్టలేక, డ్రైవర్లకు ఇవ్వలేక, కనీసం మేము అడిగిన వాళ్ళని ఏం చెప్తామంటే, కనీసం డీజిల్, పెట్రోల్ కన్నా ఇవ్వండి, డ్రైవర్ బత్తాలు కన్నా ఇచ్చి తీసుకుని వెళ్ళండి, మీ గమ్యస్థానానికి చేర్పిస్తామని చెప్పి చెప్తున్నాము, చేస్తున్నాం కూడా. ఇంతకుముందు కూడా ప్రతిసారి కూడా చేస్తున్నాం కూడా. ఎవరైనా కానీ, ఏ ఇదేనా కానీ ఎవరైనా వచ్చి అడిగితే కూడా మేము దాని ప్రతిపక్షమే చేస్తున్నాము. కానీ కొంతమంది మనకి ఈ పత్రికలో